అందుకనే రాజ్యాధికారం రాట్లే. ఇవాళ బీసీ సంఘాలు గనక ఏ పార్టీలకు అనుబంధంగా పనిచేయకుండా రాజకీయ నాయకుల దగ్గరికి పోకుండా నేను నిజం ఇవాళ అడుగుతానా, ఇదే నరసయ్య తాత సాక్షిగా పొద్దునట్టు కుల సంఘాల మీటింగ్ ఏసీ రూమ్ లో పెడతారు, పొద్దుకున్నప్పుడు 3 గంటల తర్వాత సెక్రటరీకి పోతారు. పోగానే వాళ్ళు ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు దగ్గర పోయి వాడు అడగకుండా వీడు ఏమంటాడంటే, సార్ ఇలా మీటింగ్ పెట్టి ఏదో తిట్టినా, ఇలా మీటింగ్ పెట్టి ఏదో మిమ్మల్ని కొన్ని 2-3 మాటలు అన్నా, జర్ర బాంచన్ నన్ను ఏమనకు, నన్ను వదిలిపెట్టు, తిట్టిన సార్ అని వీడియో పోయి చెప్తాడు. వాడేమంటాడు, తుస్సు పెంజరా ఒర్రుకోర్రా నాయన, మీరు ఒర్రుకోరి, మీరు దున్నుకోరి, మీరు దంచుకోరి అనగానే అన్ని చెప్పినాక సార్ ఇలా మీటింగ్ కు 1,00,000 ఖర్చు అయింది. ఏందిరా నాయన మీ లొల్లి, నిమ్మకాయల లొల్లి, అరే ఇంకో కాయ ఇర్రు అనగానే ఇదే నడుస్తుంది సంఘాల. 50 సంఘాలు గనక ఖచ్చితంగా ఒక తాటిపైకి వచ్చి ఆర్ కృష్ణ అధ్యక్షతన పనిచేసి ఎవడు కానీ ఏ పార్టీకి మేము అనుబంధంగా ఉండము, ఎవరు చెప్పిన మాట మాకు కావాలి జనాభా ప్రతిపాదక రిజర్వేషన్, మాకు కావాలి పార్లమెంట్ లో బీసీ బిల్లు, మాకు కావాలి విద్య వైద్య రాజకీయ రంగాలల్లో జనాభా ప్రతిపాదక రిజర్వేషన్, ఇటువంటి డిమాండ్ల మీద కనుక గర్జిస్తే ఇవాళ రాజ్యం బీసీ రాజ్యం వస్తుంది. మీరు అందరూ కూడా ఒకటే చెప్పేది ఏంటంటే, నీ సాక్షిగా ఓటు పైన చైతన్యం కలిగిపోయాల్సినటువంటి అవసరం బీసీలకు ఉంది. కుల సంఘాలు పనిచేయాల్సింది 2 కాన్సెప్ట్లు. ఒకటి, మన ఓటు మనం వేసుకుందాం. రెండో పాయింట్ ఏంటంటే, ముందు అసలు బీసీలు ఎవరు, ఒక కులపాయని ఇంకో కులపాయనని గౌరవించడు. నేను గౌన్లాయనని, నా మీద ఓ ముదిరాజు చూస్తే ఊక్కోడు, ఓ యాదవ్ చూస్తే ఊక్కోడు, అక్కశాలు చూస్తే ఊక్కోడు, ఓ మున్నూరు కాపు చూస్తే అమ్మ గౌన్లాయన ఈయన లీడర్ అవుతాడా, నేను కావాలగా లీడర్ అని నాకు ఎవడో లేడు కొరకాసు ఈడే రాజ్యాధికారం. సంఘటితంతో కూడుకున్న సమైక్యంగా అందరూ ఏకతాటిపైకి వస్తేనే బీసీలకు రాజ్యాధికారం, కానీ లేకపోతే ఎన్నడున్నా ఇది బానిస బతుకులుగా. అయితే ఇప్పుడు ఒక్కటి రామకోటయ్య, బీసీ కుల సంఘాలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నట్టుగానే కొడుతున్నది. నిజంగానే మరి వీళ్ళు సొంతంగా ఎందుకు నడపలేకపోతున్నారు? నిజంగానే రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉంటుర్రా? కోళ్ళాగడు కడకు తిని అది పొత్తుల తిని కడకు నెవరు పెట్టినట్టు చేస్తున్నాయా కథ? కళ్ళకు కనబడుతుంది అట్లా, అది కళ్ళకు ఆ రకంగా కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అంటే, పేదరికం అనేటటువంటిదే చులకన అన్నట్టు. పేదరికము తోటి ఆర్థికం పేదరికం చులకన కనిపించేటటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. ఆత్మగౌరవం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ ఆత్మగౌరవంతో బతుకుతున్న తరుణంలో బీసీలను చిన్న చూపు చూసి రకరకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళని వెనకని నెట్టేసుటకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బీసీలారా అనేటటువంటిది మేము ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తున్నాం, ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం. కానీ ఇక్కడ ఏం చేసారు, తాటాకు రెక్కల ఊపుల్లాగా. ఎందుకంటే చాలా మందికి మీకు పిల్లగాని పట్టుకొని స్కాలర్షిప్ ఎట్లా వచ్చిందిరా అంటే ప్రభుత్వం ఇస్తుందా అంటాడు, నీకు ఫీజు ఎట్లా వచ్చిందిరా అంటే ప్రభుత్వం ఇస్తుందా అంటాడు, నీకు సన్నబియ్యం ఎట్లకెళ్ళి వచ్చినాయిరా అంటే ప్రభుత్వం ఇస్తుందా అంటాడు, హాస్టల్ ఎట్లకెళ్ళి వచ్చిందిరా అంటే ప్రభుత్వం ఇస్తుందా అంటాడు. అందుకే ఇవన్నీ ప్రభుత్వం ఇయ్యట్లేదురా నాయనా, మేము పోరాటం చేస్తేనే తప్ప ప్రభుత్వం దిగి వచ్చి స్కీములు పెట్టిందిరా చిన్న అని చెప్తే ఆ తమ్మునికి అర్థమవుతుంది. అటువంటి మర్మంతో నడుస్తా ఉంది. పోయి సెక్రటరియట్ల జీవో చూడండి మీరు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘము, బీసీ సంక్షేమ సంఘం బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అని రాసి ఉంటది జీవోల మీద. ఆ పేరును సాధించుకోవడం అంటే డైరెక్ట్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీసీ రాష్ట్రాలలో కూడా ఇన్ని స్కీములు లేవుగా. అన్ని స్కీములు పెట్టించుకున్నామే, అంత పోరాటం చేసినాం, అంత కష్టపడ్డాం, అంత నిష్ఠూర్కమైనాం, ఎన్నో బాధలు పడ్డాం. కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. ఎప్పుడైనా సరే గొడ్డు చెట్టుకి ఎవరు రాయి కొట్టాడు, నిందలు మోపుతారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు, దాంట్లోకి మేమేమి ఇబ్బందులు పడం. అందుకే మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఓట్లు మావి సీట్లు మీవా బిడ్డ, ఈసారి మాత్రం బీసీలదే రాజ్యాధికారం.